హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఒక అప్డేట్ ఇవ్వాలని. ఎందుకంటే ఇది ఎందుకు ఇవ్వాలనుకుంటున్నానంటే, నిజానికి మనం బాగా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఏది పడితే అది రాయడం అనేది, తర్వాత అది మనం చూస్తూనే ఉన్నాం. రాయడం కావచ్చు, చెప్పడం కావచ్చు, చూస్తూనే ఉన్నాం. చాలామందికి నెగిటివిటీ బాగా ఎక్కుతుంది రక్తంలో. రియల్ ఎస్టేట్ ధమాల్, ఆ తంబు చూడగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం పడిపోతుంది, బాగా జరుగుతుంది, వేల కోట్లు ఉన్నాయి, పోనీ ఇట్లా ఆలోచించేవాళ్ళు ఉన్నారు. కానీ రియల్ ఎస్టేట్ రంగం ప్రభుత్వాలకు ఎక్కడ లేని మనీని తెచ్చిపెడుతుంది, ఆదాయాన్ని ఇస్తుంది. పర్టికులర్గా తెలంగాణకు సంబంధించి చూసుకుంటే ఎక్సైజ్ తర్వాత రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఆ స్టాంప్ డ్యూటీలే ఎక్కువ. ఆస్తులు కొనుగోలు చేయడం, ఆస్తి బదలాయింపులు, వ్యవహారాలు, వాటికి సంబంధించిన ఆ స్టాంప్ డ్యూటీయే ప్రధానమైన రెవెన్యూ. అందుకే కేసీఆర్ ప్రజలకు తెలియకుండా కొట్టిన పెద్ద దెబ్బ. అంతకుముందు స్టాంప్ డ్యూటీ ఎంత పర్సెంట్ ఉండేది, కేసీఆర్ 7.5% పెంచాడు. మామూలు దెబ్బ కాదు. ఎవడైనా కష్టపడి ఒక 10 లక్షలు పెట్టి ఏదన్నా చేద్దాం, ఒక ప్రాపర్టీ కొందామని అనుకుంటే 75,000 ప్రభుత్వానికి కట్టాల్సిన పరిస్థితి. నిజానికి అవసరమా అది? ఇండైరెక్ట్ కొట్టేయడం కాదు జనాల దగ్గర. సో సరే, అది జనాలకు ఏమనుకున్నారంటే, డబ్బులు ఉన్నాడు కొంటున్నాడు కాబట్టి డబ్బులు ఉన్న దగ్గర తీసుకోవచ్చు అన్నాడు. కానీ అందరూ డబ్బులుండే కొనరు. ఇల్లు అనేది ఒక హోదాకి, ఒక దానికి, అంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా, గూడు అని చెప్పి, గూడు గుడ్డ అని చెప్పి చదువుకున్నాం కదా. ఆ గూడే, ఆ ఇంటి కోసం కష్టపడి సంవత్సరం అంతా, కొంతమంది 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత కూడా సొంత ఇల్లు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అది మిగిలిపోతుంది, మనోవేదన మిగిలిపోతుంది. ఒక సొంత గూడు కూడా చేసుకోలేకపోయాను నీ సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్న తర్వాత కూడా అని చాలామంది ఫీల్ అవుతుంటారు. అలాంటి వారికి అదొక గౌరవప్రదమైన, అది తిండి ఎంత ముఖ్యమో గూడు కూడా అంతే ముఖ్యం కదా. అలాంటి వాళ్ళు కష్టపడి పొదుపు చేసుకున్న డబ్బుతో ఒక ఆస్తి కొంటుంటే, ఆ ఆస్తి మీద 7.5% ప్రభుత్వం తీసుకోవడం అనేది అన్యాయమా కాదా? ఏమో నాకైతే అన్యాయం అనిపించింది, ఎందుకంటే నేను కూడా బాగుతుంది కాబట్టి. సో లీవ్ ఇట్ అది. అయితే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి భారతదేశం ఎంత అద్భుతంగా ముందుకెళ్తుంది అనేది ఇవాళ ఒక నంబర్ నాకు కనిపించింది. ఆ నంబర్ మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను. రియల్ ఎస్టేట్ రంగం, నేను ఇందాక చెప్పినట్టే, ప్రభుత్వానికి ఒక ప్రధానమైన ఆదాయ వనరు. అట్ ద సేమ్ టైం చాలామంది కూడా దేని మీద పెట్టుబడి పెట్టాలి, గోల్డ్ కొనాలా, లేకపోతే ఇంకే బ్యాంకుల్లో పెట్టుకోవాలా, లేకపోతే ఇంకో చోట పెట్టాలా, ఇలాంటి రకరకాల ఆప్షన్స్ చూస్తారు. షేర్లో పెట్టాలా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా, రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఆ రకరకాల ఆప్షన్స్లో నా దృష్టిలో ద బెస్ట్ ఈజ్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే భూమికి సంబంధించి వాల్యూ పెరగడమే కానీ తగ్గడం అనేది నా జీవిత కాలంలో చూడలేదు. అలా ఎవరైనా చూస్తే మాత్రం వాళ్ళు గ్రేట్. ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి, సిండికేట్ల మాయాజాలంతో ఇట్లాంటి ఫ్లక్చుయేషన్స్ జరుగుతాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక వెంచర్లో 10,000 గజం కొన్నవాడు ఒక 5 ఏళ్ల తర్వాత దాన్ని అమ్ముకుందామని పోతే, అక్కడున్న రియల్ ఎస్టేట్ సిండికేట్ కానీ, లేదా ఆ సంస్థ కనుక పెద్ద సంస్థ అయితే దానికి సంబంధించిన ఎవడన్నా ఒక మనిషి కానీ 5 ఏళ్ల కింద ఉన్న ధరని ఇవాళ ఇస్తావా అంటారు, ఇంకా తక్కువ ఇస్తామంటారు. వాడిని బెంబెలెత్తిపోతాడు పాపం. వాడు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో ఒక ప్లాట్ కొనుక్కొని అది ఒక 5 ఏళ్ల తర్వాతనో 10 ఏళ్ల తర్వాతనో పెరిగితే పిల్లల పెళ్లిళ్ళకో పిల్లల చదువులకో ఉపయోగపడుతుందని చెప్పి చాలామంది కొనుక్కుంటే, కానీ ఈ సిండికేట్ల వలలో పడి వాళ్ళు ఇబ్బంది పడడం చాలా దారుణంగా ఉంటుంది. బట్ అది రియల్ కాదు. ఎక్కడైనా భూమి వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. కొన్ని చోట్ల వేగంగా పెరగచ్చు. ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి, వెస్ట్ హైదరాబాద్ అబ్నార్మల్గా పెరిగింది, అబ్నార్మల్గా. మిగతా ప్లేసుల్లో ఆ స్థాయిలో పెరగలేదు. రకరకాల కారణాలు ఉండొచ్చు, ఏవైనా కారణాలు ఉండొచ్చు, స్థానికంగా ఉండే పరిస్థితులు కూడా కారణం కావచ్చు. కానీ మొత్తం మీద భూమి వాల్యూ పెరగడమే కానీ తరగడం లేదు. నేను ఉదాహరణ చెప్తాను. నేను హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఒక మంచి జెమిని టీవీలో మంచి రిపోర్టర్గా ఒక స్థాయి మెయింటైన్ చేస్తున్న టైంలో మా ఊర్లో చాలామంది అక్కడ 15,000 గజం ఎకరం ఉంది, ఇక్కడ ఎకరం, నేను చెప్పేది గజం కాదు, 15,000 ఎకరం ఉంది, 20,000 ఎకరం ఉంది, అట్లా చెప్పేవాళ్ళు. ఒకరిద్దరు మిత్రులు అయితే ఒకటి కంచ అని ఉంటుంది మా ఊరు శివార్లలో, 100 ఎకరాల పైన ఉంటుంది. ఆ కంచను టేకప్ చేయమని కూడా చాలామంది అడిగిన పరిస్థితి. చివరికి అది ఎవరు కొన్నారు తెలుసా? వైజాగ్ నుంచి వచ్చి మా ఊర్లో కొన్నారు. కామారెడ్డి దగ్గర ఊరు మాది. వైజాగ్ నుంచి వచ్చి 100 ఎకరాలను కొన్నారు మా ఊర్లో. అది పరిస్థితి. సో ల్యాండ్ వాల్యూ అట్లుంటుంది. మనం గుర్తించాం అప్పట్లో, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు గుర్తించాం, డబ్బులు లేనప్పుడు అయ్యో ఆ రోజు తీసుకుంటే బాగుంటుంది ఇట్లా అనుకునే వాళ్ళు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళలో కావచ్చు, కస్టమర్లలో కావచ్చు, 100కు 90% ఉంటారు. అదే పలానా రోజు అక్కడ ఇంట్లో ఉండే ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు నేను 94లో హైదరాబాద్కి వచ్చిన కొత్తలో రామంతపూర్లో ఉన్నాను, చెన్నారెడ్డి నగర్లో. ఆ పక్కన అప్పట్లో
30,000కు 35,000కు 200 గజాలు ఇస్తామని చెప్పి అంటుంటే తీసుకోలేము, అవసరం లేదనుకున్నాం మేము. నిజంగా అది అఫోర్డబులే. ఇవాళ అక్కడ ఊహించలేము అట్లాంటిది. మా ఊర్లో కూడా అదే పరిస్థితి. ఆ రోజుల్లో 20,000 30,000 ఉండేది. మన చేతిలో డబ్బులు ఉండే, అవసరం అనుకుంటే 20-30 ఎకరాలు తీసుకు పడేస్తే ఇవాళ మా ఊరు సరౌండింగ్లో 40 లక్షలకు ఎకరం నడుస్తుంది. హైదరాబాద్ నుంచి 115 కిలోమీటర్లు, 105 కిలోమీటర్లు. మా ఊరు 105 కిలోమీటర్ల దూరంలో 40-50 లక్షలు నడుస్తుంది. సో అది భూమి వాల్యూ. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది ప్రపంచవ్యాప్తంగా అద్భుతం ఉంది. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో, అమెరికా కావచ్చు, వెస్టర్న్ కంట్రీస్లో రియల్ ఎస్టేట్ అనేది ఒక గౌరవప్రదమైన కార్పొరేట్ స్టైల్. మన దగ్గర అన్ఫార్చునేట్లీ అది అనార్గనైజ్డ్ సెక్టర్గా ఉండిపోయింది బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. ఇప్పుడు కార్పొరేట్ స్టైల్ సంతరించుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీ ఉంది అధిరన్ గ్రూప్. మేము రియల్ ఎస్టేట్కి సంబంధించి నేను ఇప్పుడు దాంట్లో తాజాగా జాయిన్ అయినా, అంటే 1 మంత్ దాటింది. సో ఎట్లా ఉందంటే ఓన్లీ ప్లాట్స్ సేల్ చేయడం కాదు, అక్కడ రీసేల్ సర్వీసెస్, ప్లాట్ మెయింటెనెన్స్, ప్లాట్కి సంబంధించిన సెక్యూరిటీ సర్వీసెస్, లీగల్ అడ్వైజు, లింక్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, అదే రకంగా వాస్తు అడ్వైజు, ఆర్కిటెక్చర్ అడ్వైజు, అదే రకంగా కన్స్ట్రక్షన్ సపోర్టు. ఎవరైనా చిన్న చిన్న స్థాయిలో 5 ఎకరాలు 10 ఎకరాలు ల్యాండ్ డెవలప్ చేసి ప్లాట్లుగా చేసి సేల్ స్టార్ట్ చేద్దామని ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా ఉంటారు, వాళ్లకు తగిన ల్యాండ్ డెవలప్మెంట్ సర్వీసెస్, ఇట్లాంటి 8 సర్వీసెస్ అండర్ 1 ప్లాట్ఫామ్ చేస్తున్న పరిస్థితి. ఆన్ 1 ప్లాట్ఫామ్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది ఇన్నోవేటివ్ థింకింగ్ విత్ రిగార్డ్ టు మన సంబంధించిన రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్న పరిస్థితి. సో మన దగ్గర కూడా రియల్ ఎస్టేట్ రంగం కార్పొరేట్ అవుతుంది. దాంతోపాటు ద స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అని ఉంది. స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో నేను ఐ ట్రైన్డ్. సో ఒక సర్టిఫైడ్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్గా మారడానికి స్కోప్ ఉంటుంది. అసలు రియల్ ఎస్టేట్ రంగం అంటే ఏంటి, రియల్ ఎస్టేట్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏమేమి విషయాలు తెలుసుకోవాలి, కస్టమర్స్ పట్ల ఎట్లా బిహేవ్ చేయాలి, కస్టమర్కు సంబంధించిన పూర్తి స్థాయి భద్రతకు మనం ఏ మేరకు తోడ్పడాలి, వాడికి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు భవిష్యత్తుకు సంబంధించి అభూత కల్పనలు చెప్పొద్దు, నిజాలు చెప్పాలి. నిజం చెప్పిన తర్వాత రియలిస్టిక్ అంచనాలు ఉంటాయి, రియలిస్టిక్ అప్రిషియేషన్ పలానా టైం వరకు ఉంటుంది. ఎందుకు, కారణం ఏంటి, పక్కన వస్తున్న ప్రాజెక్టులు ఏంటి, ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఖచ్చితంగా కస్టమర్ లైక్ చేస్తాడు. మనం చెప్పినవి రియలిస్టిక్గా ఉంటే కస్టమర్ ఖచ్చితంగా ఉంటారు. అఫ్కోర్స్ కొంతమంది ఉంటారు కోడిగుడ్డు మీద ఇంకా ఈకలు పెట్టే వాళ్ళు, అలాంటి విషయంలో మనం ఏం చేయలేము. రియల్గా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం మనం రియలిస్టిక్గా చెప్తే దాన్ని వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని తనైన నిర్ణయం తీసుకుంటారు ఫర్ ష్యూర్. అయితే ఇలాంటి వాటిని నేర్పించడానికి ద స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కూడా ఇప్పటికీ 25 బ్యాచ్లు నిర్వహించింది 2 years నుంచి. సో వాళ్ళు పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన అంతా ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తారు 8 రోజుల పాటు. ఆ తర్వాత ఆఫ్లైన్లో సెషన్ ఉంటుంది. ఆ తర్వాత సైట్ విజిట్లో ఎలా ఉంటుందనేది చూపిస్తారు. ఆ తర్వాత మీకు నచ్చితే ఆ సంస్థకు సంబంధించిన వారితో కలిసి ప్రయాణం కొనసాగించవచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ సాధించవచ్చు. లేదు మీకు ఆల్రెడీ ఏదైనా అసోసియేషన్ ఉంది ఏదైనా కంపెనీతో, గో విత్ దట్, నో ప్రాబ్లం. అక్కడ గట్టిగా పట్టుకొని కూర్చో, మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు మా దగ్గరే ఉండాలి అని చెప్పి అట్లాంటిది ఏం లేదు కండిషన్. సో ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని ఒక ప్రాపర్ వెల్త్ అడ్వైజర్గా టర్న్ అయ్యి రంగంలోకి వస్తే బెటర్. ఒకటి కార్పొరేట్ స్టైల్ రియల్ ఎస్టేట్ అవుతుంది, అదే రకంగా ప్రాపర్ ట్రైనింగ్తో ఒక రియల్ ఎస్టేట్ రంగంలో రాణించడానికి కూడా ఒక తోడ్పాటును అందిస్తున్నాం. ఇట్లాంటికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. రైట్, ఇక ఈ వీడియోకి సంబంధించి ఇండియా రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా లేటెస్ట్ గణాంకాలు చూస్తే గత ఏడాది కాలంలో జరిగిన బిజినెస్ రంగం చెప్తున్నారు. మొత్తం 36 బిలియన్లు 36 బిలియన్ టర్నోవర్, అమెరికన్ డాలర్ల టర్నోవర్ చైనా చేసింది. ఇది అసలు మిగతా ప్రపంచ దేశాలకు అందనంత ఎత్తులో ఉంది. $36 బిలియన్, 36 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారాన్ని చైనా చేస్తుంది. సేమ్ టైం సెకండ్ పొజిషన్లో ఉన్నారు. సెకండ్ పొజిషన్ సింగపూర్ ఉంది. చూడండి, చైనా ఎంత పెద్ద దేశము, సెకండ్ ప్లేస్లో ఉన్నది సింగపూర్, చిన్నది. సింగపూర్ గురించి ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్తాను. మన హెచ్ఎండిఏ లిమిట్ ఉంది కదా, 720 కిలోమీటర్లు, చదరపు కిలోమీటర్లు, స్క్వేర్ కిలోమీటర్స్. దాంట్లో 10% ఉంటుంది సింగపూర్. నమ్ముతారా? మన హెచ్ఎండిఏలో 10% సింగపూర్. బట్ ఆ 10% ఉన్న సింగపూర్ రియల్ ఎస్టేట్ రంగంలో చైనా తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంది. కాకపోతే చాలా గ్యాప్ ఉంది. చైనా 36 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యాపారం చేస్తే లాస్ట్ ఇయర్లో సింగపూర్ కేవలం 1.93 బిలియన్ అమెరికన్ డాలర్స్ మాత్రమే చేసింది. ఎంత తక్కువనో, అంటే $36 బిలియన్ ఎక్కడ, 1.9 అంటే 2 అనుకోండి, 2 బిలియన్ అనుకోండి, ఎంత తేడా ఉంది. ఇక థర్డ్ ప్లేస్లో ఉన్నది ఎవరో తెలుసా? ఇండియా.
ఇండియా $1.5 బిలియన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది. సో అమెరికానో వెస్టర్న్ కంట్రీస్ అవేవి కాదు, మనం రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నాం. ఇది ఇంకా పుంజుకునే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. ఎందుకు అంటున్నానంటే సింగపూర్కు లేని భూమికి సంబంధించి చాలా చాలా తక్కువ వైశాలం. ఇందాక చెప్పినా కదా, మన హెచ్ఎండిఏ లిమిట్లో 10% ఉంటుంది సింగపూర్ కంట్రీ. ఒక సిటీయే సింగపూర్ కంట్రీ అంటే ఒకటే సిటీ. సో అట్లా మన ఇండియాకు చైనాతో పోలిస్తే ఏంటి, ల్యాండ్ చైనా అంత లేకపోయినా ఇండియా కూడా విశాలమైన ల్యాండ్ బ్యాంక్ ఉంది. సో రియల్ ఎస్టేట్ రంగంలో మనం సెకండ్ ప్లేస్కి వెళ్ళడానికి అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. మనం చైనాతో చాలా విషయాల్లో కంపీట్ అవుతున్నాం. అట్ ద సేమ్ టైం ఇంకా కొన్ని విషయాల్లో అందుకోకపోవచ్చు రకరకాల కారణాల వల్ల, రకరకాల రాజకీయ కారణాల వల్ల. బట్ ఇండియా గత 10 సంవత్సరాలుగా పురోగమిస్తున్న వేగాన్ని చూస్తే నెక్స్ట్ 10 yearsలో ఇండియా చైనాను చాలా చాలా విషయాల్లో మనం కంపీట్ చేయగలం. సేమ్ రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా చైనాలో ఎంత భూమి లభ్యత ఉందో, ఇంకా వారికి ఒక డిసడ్వాంటేజ్, చైనాలో చాలా ప్రాంతాలు మంచుతో కప్పబడి ఉంటాయి. అంత పెద్ద దేశమైనా కూడా చాలా ప్రాంతాలు మంచుతో కప్పబడి ఉంటాయి. అక్కడ రియల్ ఎస్టేట్ అంతా పుంజుకోదు. కానీ మన దేశానికి ఒక హిమాలయ ప్రాంతానికి సంబంధించిన కొంత నార్థర్న్ స్టేట్స్ తప్ప మిగతా అంతా అద్భుతమైన ప్లేస్. సో ఇండియా రియల్ ఎస్టేట్ రంగంలో ఇంకా పరిణితి సాధించబోతుంది. అందుకే ఇండియాలో కార్పొరేట్ స్టైల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ రాబోతుంది. సేమ్ టైం ఒక ట్రైన్డ్ వెల్త్ అడ్వైజర్లు రాబోతున్నారు. ఇది రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న మార్పు. అందుకే ఇన్వెస్టర్లు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరు వెల్త్ అడ్వైస్ సరిగ్గా చేయగలరు, గ్రౌండ్ రిపోర్ట్స్ క్లియర్గా చెప్పగలరు, గ్రౌండ్ రిపోర్ట్స్కి మీకు తెలిసిన న్యూస్ని అనలైజ్ చేసుకోండి. ఏదో గూగుల్ పెన్ చూసి మాకు గూగుల్ పెన్ చాలామంది ఏమంటారు, సెండ్ మీ గూగుల్ పిన్ అంటారు. వెరీ ఈజీ కదా, మీ వాట్సాప్లో టక్కన పంపడం. గూగుల్ పిన్ పంపుతాం. ఏం చూస్తారు, ఏం తెలుస్తుంది గూగుల్ పిన్ ద్వారా? కొన్ని అప్పటి వరకు ఉన్న రోడ్డు తెస్తుంది. కానీ రియల్ ఎస్టేట్ ఇప్పుడున్న పరిస్థితికి అనుగుణంగా కాదు, భవిష్యత్తులో ఏం జరగబోతుందన్నది చూడాలి. భవిష్యత్తులో ఏం జరగబోతుందన్నది మీరు గూగుల్ పిన్ ద్వారా చూస్తే ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం అండ్ సాగర్ హైవే మధ్య ఫ్యూచర్ సిటీ వస్తుంది. ఫ్యూచర్ సిటీని ఒక ప్లేస్, నేను ఇప్పుడు కురుమిద్ద దగ్గర ఒక వెంచర్ ఉంది, లేదా మేడిపల్లి దగ్గర మా వెంచర్ ఉంది ఒకటి, చాలా తక్కువ ధరకు అమ్ముతున్నాం. పక్కనే లైఫ్ సైన్సెస్కి సంబంధించిన సంస్థలకు ల్యాండ్ కేటాయించబోతున్నారు. సో అక్కడ చూస్తే ఏం తెలుస్తుంది? ఇప్పుడు ల్యాండ్ కనబడుతుంది, వెంచర్ కనబడుతుంది, సరౌండింగ్ అంతా గ్రీనరీ కనిపిస్తుంది. ఎందుకంటే ఏ సంస్థకు అక్కడ ల్యాండ్ ఇవ్వలేదు. గవర్నమెంట్ టార్గెట్ చేస్తుంది 4 ఏళ్లలో ఇవ్వాలని. 4 ఏళ్లలో ఇస్తారా, లేకపోతే రేపే ఇస్తారా? ఎంఓయూలో ఏం పెడతారు, ఎప్పటికల్లా గ్రౌండ్ చేయాలని చెప్పి కండిషన్ పెడతారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఇవి తెలుసుకోవాలంటే ఎవరు? మాలాంటి వాళ్ళు చెప్పాలి. లేదు, మేము చెప్పిన దాన్ని 100% నమ్మాలని కూడా లేదు. యూ కెన్ క్రాస్ చెక్ విత్ ద న్యూస్ అప్డేట్స్. దట్ ఈస్ వెరీ ఈజీ. సో ఇవన్నీ చూసుకొని కరెక్ట్ నిర్ణయం తీసుకోవడం త్వరలో. బట్ ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, ఇండియాలో రియల్ ఎస్టేట్ రంగం అనేది ఒక కార్పొరేట్ స్టైల్ వైపు వెళ్తుంది, అమెరికాలో పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్టుగా, వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నట్టుగా. కాబట్టి ఆ దిశగా వెళుతున్న రియల్ ఎస్టేట్ రంగంలో ట్రైన్డ్ వెల్త్ అడ్వైజర్ని నమ్మండి. వారు చెప్పింది మీరు క్రాస్ చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అని చెప్పి ఎవరన్నా అనుకుంటే మాత్రం వాళ్ళని ఏమి చేయలేం. ఇవాళ కూడా ఒకతను ఒక అభూత కల్పన చెప్తున్నాడు. ఏమని, ఈ ఫ్యూచర్ సిటీ కోసం తీసుకున్న భూములు ఫార్మాసిటీ కోసం తీసుకున్నారు, దాన్ని వేరే రంగానికి ఇవ్వడానికి అవకాశం లేదు అని. మరి అమెజాన్ డేటా సెంటర్ ఏమన్నా ఫార్మాసిటీ కంపెనీయా? డేటా సెంటర్ ఆల్రెడీ అక్కడ ఆపరేషన్స్ చేస్తుంది కదా. ఇప్పుడు రేపు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించి ఫౌండేషన్ పడింది. మరి అది కూడా ఆనంద్ మహీంద్రా లాంటి ఒక దిగ్గజ పారిశ్రామికవేత్తకు ఇచ్చారు. దానికి సంబంధించిన మెయింటెనెన్స్ చాలా సంస్థలు దాంట్లో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తున్నాయి. 100 కోట్ల రూపాయలు కేటాయించారు. త్వరలో ఈ అకాడమిక్ ఇయర్లోనే కోర్సులు ప్రారంభించడానికి ప్రయత్నం జరుగుతుంది. అంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరిగేలోగా ఇక్కడ హైదరాబాద్లోనే ఏదైనా క్యాంపస్ తీసుకొని అక్కడ స్టార్ట్ చేస్తారు. అక్కడ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అక్కడికి షిఫ్ట్ చేస్తారు. సో సింపుల్ థింగ్, అక్కడ గ్రౌండ్లో అవుతున్నాయి. మరి ఈ అమెజాన్ మీద, డేటా సెంటర్ మీద కానీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ దాని మీద ఉన్న పిల్స్ పడ్డాయా? ఫార్మా కోసం తీసుకున్నారు, ఇప్పుడు మరి వేరే సంస్థకి ఇస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎడ్యుకేషను, అమెజాన్ అనేది మనకు తెలుసు డేటా సెంటరు కదా. సరే, ఇట్లా అపోహలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇన్వెస్టర్ల మైండ్ను పాయిజన్ చేసే వాళ్ళు ఉంటారు. సో సొంత నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోండి. రియల్ ఎస్టేట్లో డబ్బులు పెడితే ఎటు పోవు. కొద్దిగా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, అప్పుడప్పుడు కృత్రిమంగా క్రియేట్ చేసింది ఆర్టిఫిషియల్ ఫ్లక్చుయేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ధైర్యంగా ఉండాలి. ల్యాండ్ వాల్యూ పెరగడమే కానీ తగ్గడం అంటూ ఉండదు. నా చరిత్రలో, నా లైఫ్లో మాత్రం నేను చూడలే ఎక్కడ పలానా చోట 10 ఏళ్ల కింద ఉన్న ప్రైస్ ఇప్పుడు ఎక్కడా లేదు. ఉందని ఎవరన్నా అనుకుంటే మాత్రం నేనేం చేయలేను. సో ఇది ఓవరాల్గా ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగం ఒక అద్భుతమైన ప్రగతి దిశగా వెళ్ళబోతుంది అనడానికి ఇవి ఇండికేషన్స్. ఆ నంబర్లు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఈ కార్పొరేట్ స్టైల్లో వస్తుంది. అదే రకంగా మంచి ట్రైన్డ్ వెల్త్ అడ్వైజర్స్ వస్తున్నారు.
కాబట్టి ఒక కొత్త రూపును సంతరించుకుంటున్న నేపథ్యంలో సరైన వెల్త్ అడ్వైజర్ని ఎంచుకోండి. వారు చెప్పిన వెంచర్లో ఇన్వెస్ట్ చేయండి. మీరు పడండి, దేశ అభివృద్ధి కూడా అది పాటుపడినట్టుగా అవుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి ప్రధానమైన ఆదాయ వనరు ప్రభుత్వానికి. సో ఇది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ దీన్ని వీడియోని లైక్ చేయండి. అదే రకంగా మీ గ్రూపుల్లో షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.